రాజశేఖర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మొన్న మీకు చెప్పా కదా, నాకు పాప పుట్టింది. తన పేరు మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటారు? ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి, Thank you, ఆడపిల్ల sir. పుట్టినందుకు. Thank you. చాలా మంచిది. మీరు ఏ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారండి? అంటే మా తాతలు మా నాన్నలు వాళ్ళందరూ అదే చెప్పారు, ఇది సుకన్య సమృద్ధి యోజన అని చెప్పేసి దాంట్లోనే చేద్దాం అనుకుంటాను. మీరేం చెప్తారు? వై నాట్ మ్యూచువల్ ఫండ్? మ్యూచువల్ ఫండ్స్ అంటే నాకు అంత ఐడియా లేదు సార్, దాని గురించి నాకు తెలియదు కదా మరి. ఓకే, నేను ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్ గురించి అలాగే సుకన్య సమృద్ధి యోజన గురించి ఒక వీడియో చేస్తున్నాను. ఓకే, దాంట్లో మొత్తం ఎండ్ వరకు చూడు, నీకు ఫుల్ క్లారిటీ అనేది దాని మీద వస్తుంది. అప్పుడు నువ్వు డిసైడ్ అవ్వు, దాంట్లో పెట్టాలా దీంట్లో పెట్టాలా అని చెప్పేసి. ఓకేనా? సూపర్ సార్, తప్పకుండా వీడియో చూస్తాను. వీడియో చూసాక డిసిషన్ తీసుకుంటాను. ఓకేనండి, థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఇండియాలో ఉన్న ఒక పాపులర్ స్కీమ్ గురించి చెప్పబోతున్నాను. మీకు అమ్మాయి పుడితే ఒక మంచి స్కీమ్స్ గురించి ఎలా అయితే సెర్చ్ చేస్తున్నారో ఈ వీడియో మీకోసమే. ఇక్కడ ఏంటంటే సుకన్య సమృద్ధి యోజన అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక పాపులర్ స్కీమ్ అన్నమాట. అలాగే మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఈ రెండింటి గురించి ఈ వీడియోలో మీకు ఒక మంచి క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను. సిప్ అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, సుకన్య సమృద్ధి యోజన అంటే సుకన్య అని ఇక్కడ పిలుస్తున్నాను. ఓకేనా? ఎవరెవరు అప్లై చేయొచ్చు సుకన్యకి? ఓన్లీ అమ్మాయి పేరు మీద మాత్రమే ఇక్కడ ఓపెన్ చేయగలరు. అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయగలరు. ఏజ్ క్రైటీరియా మనకి సుకన్యలో 0 నుంచి 10 ఇయర్స్ వరకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అలాగే ఎస్ఐపిలో మనకి ఎవరైనా కూడా 0 నుంచి, మీరు పేరెంట్స్ అయినా కావచ్చు, లేదంటే తల్లిదండ్రులైనా కావచ్చు, లేదా మీ పిల్లవాడి పేరు పైన కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మినిమం అమౌంట్ ఎంతైనా అంటే సుకన్యలో 250 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఐపిలో 100 రూపాయల నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు ఈజీగా. మ్యాక్సిమం వచ్చేసి సుకన్యలో 1,50,000 రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ సిప్లో అన్లిమిటెడ్, మీరు ఎంతైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది అనమాట. ఇక్కడ పెనాల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సంవత్సరంలో ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు సుకన్యలో, సంవత్సరానికి ఒక 50 రూపాయలు పెనాల్టీ వేస్తారనమాట. సో ఆ పెనాల్టీ కట్టిన తర్వాత మీరు నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. బట్ ఆ ఇయర్ మీకు ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ నో పెనాల్టీ అనేది ఏమీ ఉండదు అనమాట. నెక్స్ట్ మనకి మెచ్యూరిటీ పీరియడ్, ఇక్కడ వచ్చేసి 21 ఇయర్స్ సుకన్యలో మెచ్యూరిటీ పీరియడ్గా ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే ఒక 5 ఇయర్సా, లేదా 10 ఇయర్సా, లేదంటే 15 ఇయర్సా, లేదంటే 30 సంవత్సరాల, ఇలాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు మెచ్యూరిటీ పీరియడ్గా చూజ్ చేసుకోవచ్చు అనమాట. పార్షియల్ విత్డ్రాల్ మనకి సుకన్య సమృద్ధి యోజనలో ఉంది. ఎప్పటి నుంచి ఉంది అంటే పాపకి 18 సంవత్సరాల వయసు దాటిన తర్వాత అప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము మనం తీసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ సిప్లో ఎనీ టైం, లేదంటే 3 నుంచి 5 సంవత్సరాల తర్వాత మీరు ఎప్పుడైనా కూడా విత్డ్రాల్ చేసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంది అనమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సుకన్యలో 8.2%, అలాగే సిప్లో వచ్చేసి మనకి 12% ఉంటుంది. ట్యాక్స్ బెనిఫిట్ అండర్ సెక్షన్ 80C ప్రకారంగా 1,50,000 రూపాయల వరకు మనకు బెనిఫిట్ అనేది ఉంది అనమాట. ఇక్కడ సిప్లో కూడా మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ లేని ఫండ్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే మెచ్యూరిటీ మీద మనకి ఏమన్నా అంటే ఇక్కడ సుకన్యలో ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎస్ఐపిలో నో ట్యాక్స్, అంటే 1,00,000 రూపాయల వరకు ఎలాంటి ట్యాక్స్ అయితే లేదు. అబో అంటే 1,00,000 రూపాయల పైన దాటిన తర్వాత మనకి 10% అనేది ట్యాక్స్ అనేది ఉంటుంది. పేమెంట్ మోడ్ సుకన్యలో అయితే కనుక మనకి ఆన్లైన్ ద్వారా కానీ, లేదంటే ఆఫ్లైన్ ద్వారా కానీ మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే ఎస్ఐపిలో ఆన్లైన్ అండ్ ఆటోమేటిక్గా ప్రతి నెల ఒక డేట్లో, ఫిక్స్డ్ డేట్లో ఎవ్రీ మంత్ ఆ డేట్లో వెళ్ళిపోయేలాగా చూసుకోవచ్చు అనమాట. మనకి రిటర్న్ పరంగా అంటే సుకన్య సమృద్ధి యోజనలో ఎస్ఐపిలో ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. మంత్లీ కాంట్రిబ్యూషన్ నెలకి 12,500 రూపాయలు, అలాగా సంవత్సరానికి 1,50,000 రూపాయలు మనం సుకన్యలో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే సేమ్ అమౌంట్ ఇక్కడ ఎస్ఐపిలో కూడా 12,500 రూపాయలు, సంవత్సరానికి 1,50,000 చొప్పున. 10 ఇయర్ వచ్చేసి ఇక్కడ మనకి సుకన్యలో 15 ఇయర్స్ మాత్రమే పే చేస్తూ ఉంటే, బేబీకి 0 నుంచి 15 ఇయర్స్ వరకు మాత్రమే మనం పే చేయడానికి సుకన్యలో